భద్రాచలంకొండ సీతమ్మ వారి దండ కావాలా నీ దండ టప్పు టప్పు టపోరి టెలిగ్రామ్ టెలిగ్రామా చిన్నక్కో కొంప మునిగింది రావే. ఏంటి పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి వాట్ మ్యాటర్ తిప్పి చూసుకోండమ్మా మీకే తెలుస్తుంది. సార్ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం నై ఏలి ముద్ర. ఏలి ముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. చిన్నక్క ఇంగ్లీష్ పీస్ బాగా చదువుకున్నావు, ఏముంది అందులో? నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ కు రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు. ఏది మన అక్షరావు గడికా? అమ్మ నా మేనల్లుడు. అయిపోయిందా? చేతిలో అయిపోయిందా? చేతులు అయిపోవడం ఏంట్రా, కింద దాంతో అయింది. మన అచ్చారావు అడిగాడు కదా బాబు, పేద సుడిగాడు. డంకాపల సన్ను 3 రోజులు అడిగా పడతాయి. సీక్వెన్స్ అన్న షో ఆడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు జూతమాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తోడపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవరవసం నాటకాలు ఆడేవాళ్ళవా? ఎప్పుడు భక్త కుశీల సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. షో మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుంది ఎట్రా నీకు? వీడి చేతిలో ఉంది రేఖ కదరా బాబు, ఎర్రగొడ్లాడి జోదరేక. అక్షరావు ఓ పక్కన పేకాడతా సెల్లియో సెలకో అని పద్యం పాడితే సెల్లుద్దా? సెల్లదు. ముఖానికి కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా ఆయన? ఏంటి గురుగారు ఇలా వచ్చారు? నా మేనల్లుడికి పోలీసు ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి. పోలీసు ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు? పరీక్షలు ఎందుకు? బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడెలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో. పద ఉద్యోగంలో చేరుదుగా. నేను వెళ్ళను. ఏ? అక్కడెక్కడో అంబాజీపేటలో 2 కొట్టుకున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళను. చూడు మేనల్డా, కాకి బట్టలేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్టుతో పెద్ద పుల్ని కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు. కండక్టర్ చిల్లడకు, లేకపోతే ఎగ్గొట్టేస్తారు. నేను అసలు నేను బస్ ఎక్కిస్తానంటే ఏం చేస్తారు? నీ వాడు కొంపముత్రం తప్పేట్రా. మేనల్డా, కళాసేవ కళాపోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక. పెందరాడే తొంగో. తర్వాత 3 పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకో. విపరీతంగా మరి ఏడి చేస్తది. అయ్యిందా మౌతుమి? పిచ్చి కన్నా నీకెవరైనా ఎదురు చెబితే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టే. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. మౌతుమై నువ్వు వెళ్ళిరారా? రైట్ 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 బుల్లి, ఎవరిని నువ్వు బుల్లి అన్నది? మిమ్మల్ని. బుల్లి గోడ మీద పిల్లి మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పొర సొల్లు. పోరా సొల్లు. ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావు అంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలవయ్యుండి చేతుల పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువు ఉన్నట్టున్నావు. సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా, నిర్మహవాటంగా, నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలలు లోపల తోసేస్తుండేవాడిని. దుష్ప్రవర్తన. వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ డ్రెస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లు ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి. అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా మీకు థ్యాంక్స్. ఏమండి, రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు.
మీకు మళ్ళీ థ్యాంక్స్. పరాయి ఆడపిల్ల కొంచెం దూరంగా ఉండండి. వీడేదో నట్లూసులా ఉన్నాడే, పాపం ఏమవుతాడో ఏమిటో. ఇవాళ మా నాన్న తద్దినం, అది మానసీడికి వచ్చి ఏదో సరిగిస్తారో ఏదో నా కొడక. ఏంట్రా ఏదో నా కొడుకుంటావు నన్ను? పోలీస్ స్టేషన్ ఎక్కడని అడిగితే కల్లుపాక అడ్రస్ ఇచ్చింది వాల్జడా. అమ్ము, అయినా ఈ కురవత మనకెందుకు? పోలీస్ అడ్రస్. ఇప్పుడు మనం పోలీస్ కదా, గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి? శాంతి భద్రతలను కాపాడాలి. ఏయ్, శాంతి భద్రతలు, ఏయ్, శాంతి భద్రతలు. నన్ను రాకేస్తారేంటి? నేను ఎస్ఐ గారు వస్తున్నారు. ఎన్నాళ్ళైందిరా నీ దుకాణం తాలూకు మామూలిచ్చి? పోయిన నెల కదండి. పోయిన నెల. పోయిన నెలంట్రా, పోయిన నెలంట. బాబు మూటా ముల్లే ఉన్నాయి, ఊరికి కొత్త అనుకుంటాను. జేబులో అడ్రస్ ఉందేమో ఎతుకు. ఎస్ సార్. తప్పతాగి పడిపోయి ఉంటాడు కానీ ఆ కాగితం ఏంటి? మన స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయినింగ్ రిపోర్ట్ అండి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా జాడించుకుంటూ తాగడానికి వెళ్ళాడంటే ఈడో పెద్ద కేసు అన్నమాటే. ఎస్ సార్. సరా, నీ పేరేంటి? పచ్చగడ్డి అచ్చారావు, సన్ ఆఫ్ బుచ్చారావు, బొంగులపాలెం. ఆహా, వీడి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని ఆ యూనిఫామ్ ఇవ్వు. ఎస్ సార్. వీళ్ళందరికీ 100 ఫైన్ వేసాను, వసూలు చేయి. ఎస్ సార్. ఎస్ఆర్ అంది నువ్వేనా? ఎస్ సార్. మాటి మాటికి ఎస్ఆర్ అంటాం కాదురా, ఈ స్టేషన్ పద్ధతులు, ఈ ఎస్ఐ పద్ధతులు తెలుసుకో. అర్థమైందా? నీకు తెలియకపోతే తోటి వాళ్ళని అడిగి తెలుసుకో. ఓకే సార్. ఆ